రేపు పార్లమెంట్ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాబోతుంది. ఈ బిల్లుతో ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఏకైక రాజధానిగా గుర్తింపు పొందనుంది. ఈ నెల 28న ఏపీలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ తీర్మానంతో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. లోక్సభ బిజినెస్ జాబితాలో చట్ట సవరణ బిల్లు డ్రాఫ్ట్ పూర్తయింది. ఇక లోక్సభ ఆమోదం తర్వాత రాజ్యసభ బిల్ పాస్ కాబోతుంది. ఉభయ సభల ఆమోదం తర్వాత గెజెట్ విడుదల కాబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, రేపు పార్లమెంట్ ముందుకి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాబోతుంది. ఈ నెల 28న ఏపీలో అసెంబ్లీలో తీర్మానం చేసే కేంద్రానికి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, రేపు పార్లమెంట్ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాబోతుంది. ఈ బిల్లుతో ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఏకైక రాజధానిగా గుర్తింపు పొందనుంది. ఈ నెల 28న ఏపీలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ తీర్మానంతో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. లోక్సభ బిజినెస్ జాబితాలో చట్ట సవరణ బిల్లు డ్రాఫ్ట్ పూర్తయింది. అలాగే లోక్సభ ఆమోదం తర్వాత రాజ్యసభ బిల్ పాస్ కాబోతుంది. ఇక ఉభయ సభల ఆమోదం తర్వాత దీనికి సంబంధించినటువంటి గెజెట్ విడుదల కాబోతుంది.